హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వచ్చరాని వంటలు కుక్ విత్ అక్షు. ఈరోజు సమ్మర్ స్పెషల్ ఏంటంటే ఎండాకాలం వచ్చేసింది కదా అని అందరిలా కాకుండా కాస్త వెరైటీగా బద్దకస్తుల కోసం మామిడికాయ తొక్క తీసిన పచ్చడి చేయబోతున్నా. అవును, తొక్క తీసేసి చేస్తున్నాం, ఎందుకంటే ఆ తొక్క నమలడం మన వల్ల అయ్యే పని కాదు. నిజం చెప్పాలంటే నాకే సరిగ్గా వంట రాదు, అలాంటిది పచ్చడి పెడుతున్నా అంటే సాహసమే అని చెప్పాలి. ముందుగా ఈ మామిడి కాయలని నీళ్ళల్లో వేసి నువ్వు చేసిన పాపాలు కడిగేసుకో అన్నట్టు శుభ్రంగా కడిగేసి ఆ తర్వాత వాటిపైన ఉన్న పొట్టు మొత్తాన్ని గీకి పడేసా. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు మెంతులు తీసుకెళ్ళి మిక్సీలో వేయాలి. ఇలా మెత్తటి పౌడర్లా చేయాలి. ఈ పచ్చడికి అసలైన హీరో వెల్లుల్లిపాయలు. వీటి పొట్టు తీయాలంటే నాకు కష్టం. గోర్లతో నొక్కి నొక్కి ఎలాగోలా పొట్టు తీసేసా. వీటిని కూడా మిక్సీలో వేసి పేస్ట్ లాగా మార్చేసా. ఇప్పుడు వేడెక్కిన నూనెలో కొన్ని ఆవాలు వెల్లిపాయలు వేసి చిటపటలాడించాక ఇందాక మనం కష్టపడి మిక్సీలో పట్టిన ఆవపొడి వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా కలపాలి. ఇది మొత్తం ఇందులో మిక్స్ అయ్యేదాకా కలపాలి. ఇందులో సరిపోయేంత ఉప్పు కారం వేసి మంచిగా కలపాలి. చూసారా కారం ఎలా కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలని ఇందులో వేయాలి. వేసి మంచిగా కలపాలి. మన మామిడికాయ ముక్కలన్నిటినీ ఇందులో వేసేయాలి. బాహుబలి రేంజ్లో ఒక రేంజ్లో కలిపేసా. మామిడికాయ పచ్చడి రెడీ. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. తింటే ఇంకా బాగుంటుంది. ఈ రోజుల్లో మనుషులకి అస్సలు ఓపిక లేదు, కానీ ఈ ఆవకాయ ముక్కలకి మాత్రం చాలా ఓపిక. 3 రోజులు ఆ ఉప్పు కారంతో సైలెంట్గా ఊరుతాయి. ఎంతో టేస్టీగా ఉండే ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఆవకాయ పచ్చడి వేసుకొని తింటే అబ్బా అదిరిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే ఆవకాయ పచ్చడి మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.